ఒంగోలులో పొలిటికల్ గిత్తెల కొట్లాట షురువైంది. బాలినేని ఆయన కోడలిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలన్న టీడీపీ అభ్యర్థి దామచర్ల మాటలతో ఇప్పుడు అగ్గిరాజుకుంది. మహిళలపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటారంటూ బాలినేని భగ్గుమరణంతో ఇప్పుడు ఓపెన్ వార్ షురువైంది. ఏపీలో కౌంటింగ్ వేళ ఒంగోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ నేత దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పోలింగ్ కు ముందు జరిగిన ఘర్షణల్లో ఒంగోలులో 130 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇరు వర్గాలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడంతో రచ్చరాజుకుంది. టీడీపీ కార్యకర్తలను కొట్టిన వారిని వదిలేసి తమ వారిపైనే రౌడీ షీట్లు తెరవడం అన్యాయమన్నారు టీడీపీ నేత దామచర్ల. ఈ ఘర్షణలకు సంబంధించి ఎమ్మెల్యే బాలినేనితో పాటు ఆయన కోడలు కావ్యపై కూడా రౌడీ షీట్లు తెరవాలని దామచర్ల డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఎస్పీకి ఆధారాలు ఇచ్చినా వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అతను ఒక ఎమ్మెల్యేగా వచ్చాడా, ఒక గుండాగా వచ్చాడా అనేది చూడండి. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. అతని మీద చేయకుండా అమాయకులు అక్కడ లేని వాళ్ళ మీద ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా. అతని మీద చేయాలి. వాళ్ళ కోడలు చెప్పు తీసుకొని కొట్టి అది కూడా క్లిప్పింగ్స్ ఇచ్చాము. ఆ ఇష్టారాజ్యంగా ఆమె బూత్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మాట్లాడిందో ఆమె మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. తనపై తన కోడలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని దామచర్ల జనార్దన్ డిమాండ్ చేయడంపై బాలినేని మండిపడ్డారు. మహిళలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయమని ఎలా డిమాండ్ చేస్తారంటూ దామచర్లపై విరుచుకుపడ్డారు. గొడవ జరుగుతుంటే అడ్డుకున్న తన కోడలిపై రౌడీ షీట్ పెట్టమని ఎలా కోరతారన్నారు బాలినేని. దామచర్ల ఓడిపోతున్నందున ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. దామచర్ల ఊరంతా అప్పులు చేసి చాలా మందిని మోసం చేశారని, వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని బాలినేని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకో. రౌడీ షీట్ నా మీద ఓపెన్ చేయాలనా, మా కోడల మీద ఓపెన్ చేయాలనా? నువ్వు సంస్కారం ఉందా? ఆడోళ్ళ మీద సరే నన్ను అంటే అన్నావు, ఆడోళ్ళని కూడా మీద మాట్లాడతావు. అవి చెప్తా కొట్టిందా? చూసావా నువ్వు? వాళ్ళ పిల్లకాయలని కొడుతుంటే వాళ్ళకు నెట్టింది. దానికి నువ్వు ఆ రకంగా మాట్లాడి రౌడీ షీట్, ఆడోళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలనా? మా కోడల మీద నీకు మైండ్ పోయింది, మైండ్ దొబ్బింది, ఓడిపోతున్నావు తెలుసు నీకు. మా కోడల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది. ఏం మాట్లాడతావు? సిగ్గుని మాట్లాడుతావు? క్యారెక్టర్ ఉందా నీకు? ఒక సంస్కారం ఉందా? ఎన్నికల కౌంటింగ్ వేళ నేతల మాటల వార్తో ఒంగోలులో వాతావరణం వేడెక్కింది.